బిల్ తీసుకోనరా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మా. ఇదిగో తలనొప్పి టాబ్లెట్. తలనొప్పి లేదు మా. ఇదిగో కడుపు నొప్పి టాబ్లెట్. కడుపు నొప్పి కూడా లేదు మా. మరి నీకేం మాయరోగం వచ్చింది? వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు కదా, ప్రతిదానికి అమ్మ అమ్మ అంటావు. పిల్లలు వంట రెడీ అయింది, రాండమ్మ వచ్చి తిందురు. అదేంటి చికెన్ లాగుంది అమ్మా? నేను చికెన్ తిన్నాను తెలుసు కదమ్మా. అది చికెనే అమ్మా, మా కోసం వండుకున్నాము. నీకు తల్లిగా మటన్ ఉన్నాను, 1 నిమిషం ముందు వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా ఇది చికెన్ కదమ్మా, అక్కకి ఎందుకమ్మా మటన్ అని చెప్పు. ఇది చికెనే నాన్న. ఇది చికెనా మటనా అని అక్కకి తెలియదు కదా. బౌల్లో మటన్ అని చెప్పిస్తే తినేస్తుంది. ఓకేనా? ఓకే అమ్మా. అమ్మా మటన్ సూపర్ మా. ఈ కాలం పిల్లలకి మటన్ ఏదో చికెన్ ఏదో తెలియట్లేదు. కర్మ. అమ్మయ్య, పనులన్నీ అయిపోయాయి. కాసేపు రిలాక్స్గా అలా కూర్చుందాం. ఈ పిల్లలేంటి ఇలా విసిగిచ్చేస్తున్నారు? కాసేపు రెస్ట్ తీసుకుందామంటే. ఏంటమ్మా ఇలా విసిగిస్తున్నారు? ప్లీజ్ అమ్మ నన్ను వదలండి అమ్మా. పిల్లలు వదిలేశారు, కాసేపు అన్నా పడుకొని రెస్ట్ తీసుకుందాం. No, 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 no. పిల్లల్ని అలా కొట్టి పెంచకూడదువే. పిల్లలు దేవుడితో సమానం. తీసుకువెళ్ళి లోపల పెట్టు. నేనైతే పిల్లల్ని అస్సలు ఒక దెబ్బ వేయని తెలుసా? ఒక దెబ్బ అంటూ తెలీదు వాళ్ళకి ఇంతవరకు. నువ్వు అమ్మా. ఏం నాన్న? అమ్మ నాకు దోసలేయడం నేర్పించమ్మా. అలాగే నాన్న, రా నేర్పిస్తాను. పెనుము వేడెక్కాక 2 గెరెట్లు పిండి తీసుకొని ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేస్తే 2 మినిట్స్ తర్వాత దోశ తిప్పిస్తే దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ కాలింది కదా, తిప్పించు. బాగానే చేసావు కానీ వెళ్ళు.